పడ్డాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా. ఏ విశ్వాసం ఉండాలి మనలో? యేసయ్యను నమ్మే విశ్వాసం మనలో ఉండాలి. ఆ మధ్యకాలంలో వర్షం పడాలని అందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఒక అమ్మాయి మాత్రం గొడుగు తీసుకుని వచ్చిందంట చర్చికి. వర్షం పడాలని ప్రార్థన చేస్తా గొడుగు తీసుకుని వస్తా వాళ్ళ అమ్మనిందంట, ఓ పనికి మాలిందానా మాయ్, ఏం నీకేమైనా పిచ్చా, ఎందుకు తీసుకెళ్తున్నా గొడుగు? ఎంత అనుకున్నావు? 150 రూపాయలు అమ్మాయి గొడుగు తీసుక, నువ్వు పడేసి వస్తే మీ నాయన కొనుక్కొస్తాడు అనుకున్నావా? మళ్ళీ నన్ను తిడతాడమ్మా, బేటాడు బేట అనిందంట. నేను కాదమ్మా పనికి మాలిందాన్ని, నువ్వే పనికి మాలిందాను అనిందంట వాళ్ళ అమ్మాయి. అంటే ఎందుకో అదంటే మా యాడికి వెళ్తున్నాం మనం అనిందంట. అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట, అమ్మాయి మనం వెళ్ళేది వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం అమ్మాయి అని. అంటే అమ్మా వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం, ఒకవేళ ప్రార్థన చేసి వచ్చేటప్పుడు వర్షం పడి దేశ పడిస్తాడు, మన ప్రార్థన ఆలకించి తడుచుకుంటూ వస్తా వచ్చేటప్పుడు మరి గొడుగు వేసుకొని రావాలిగా, అందుకని గొడుగు తీసుకొని వెళ్తున్నా అనింది. హల్లెలూయా. గా సెద్దులాగా ఎదిగిందేమో, తాడి చెట్లాగా ఎదిగిందేమో, ఏమొక లేదు ఆ విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్నపిల్ల అంటది, మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఆలకిస్తాడు, వింటాడు, అద్భుతం చేస్తాడు. మనం తిరిగి వచ్చేటప్పుడు గొడుగు వేసుకొని మన ఇద్దరం మాత్రం తడవకుండా వద్దామమ్మా, వాళ్ళెవరికి విశ్వాసం లేదమ్మా అని చెబుతుందట. ఆ చిన్నపిల్లకున్న విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అదండి విశ్వాసం అంటే. మేము ఫలానా కృపాశాలం చర్చి విశ్వాసులం, మేము యేసు ప్రభు విశ్వాసులం